Hello friends, welcome back to our channel YASH TECH and GAMING. Okay friends, ఈరోజు అయితే మన ఛానల్ ట్యుటోరియల్ 3కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో ఈ ట్యుటోరియల్లో వచ్చేసి నేనైతే ఫస్ట్ జనరల్ ఇన్ఫోలో ఒక పార్ట్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియో అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఫుల్గా అయితే చూడండి. ఎక్కడ స్కిప్ అనేది చేసి నాకు కామెంట్స్ అయితే వర్కౌట్ అవడం లేదని మట్టికి నాకైతే పెట్టకండి ఫ్రెండ్స్. సో మీరు పూర్తిగా అయితే వీడియో అనేది చూడండి. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియో అనేది స్టార్ట్ చేసే ముందు నాది 2 రిక్వెస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వ్యూవర్స్కి, అలాగే ఒకటి సబ్స్క్రైబర్స్కి. సబ్స్క్రైబర్స్ నా వీడియో చూసి యాప్స్ తయారు చేస్తుంటే చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా వీడియోని అయితే ఇంతలా సపోర్ట్ చేసినందుకు, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు. అలాగే వ్యూవర్స్ ఎవరన్నా ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను పెట్టే నెక్స్ట్ ట్యుటోరియల్ 4 నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్గా ఫాస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని, వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని ఫ్రెండ్స్. నాలాంటి చిన్న యూట్యూబర్స్కి మీలాంటి వాళ్ళు చాలా సపోర్ట్ అనేది చాలా అవసరం. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం చూడండి. సో ఫస్ట్ అయితే వచ్చేసి మనకి జనరల్ ఇన్ఫోలోకి అయితే ఇక్కడ మీకైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. జనరల్ ఇన్ఫో అనేది ఇక్కడ అనేది ఉన్నది కదా. ఆ జనరల్ ఇన్ఫో అనేది మనం అందులోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ పక్కన మీరు యాప్ అండ్ ఐకాన్ అనేది ఎలా వస్తుందో నేను ఇప్పుడైతే చెప్పేస్తాను. ఇక్కడ చూసారు కదా, నేమ్ అండ్ ఐకాన్ అనేది ఉన్నది. దాని మీద జనరల్ ఇన్ఫో మీద మీరు క్లిక్ చేస్తే ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు నేమ్ అండ్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేమ్ అండ్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇంటర్ఫేస్ అయితే చూడండి. ఇందాక వచ్చిన ఇంటర్ఫేస్ అయితే ఇప్పుడు అయితే వస్తుంది. సో యాప్ అండ్ ఐకాన్, ఓకే, యాప్ నేమ్ అండ్ ఐకాన్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీరైతే యాప్ నేమ్ అయితే ఒకవేళ మార్చుకోవాలనుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ వేరే యాప్ అయితే క్రియేట్ చేయవసరం లేదు, ఇక్కడి నుంచి అయితే మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడైతే క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. సో నేనైతే అదే చేసుకుందాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ప్యాకేజ్ నేమ్ ఫ్రెండ్స్. ఇదైతే ఏమీ అంత అవసరం లేదు. యాప్ ఇంటర్నల్ ఐడెంటిఫైర్ అంటే యాప్ క్రియేటర్ 24 వాళ్ళకైతే అది అవసరం, మనకైతే పర్లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ వెర్షన్ నేమ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ. సో వెర్షన్ నేమ్ అయితే మనం ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఒకవేళ మన యాప్ అనేది అప్డేట్ అవుతే ఇక్కడ 2.0 అనేది ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 2.0 అనేది తీసి 2.1 అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా యాప్ అనేది అప్డేట్ అయ్యేకొలది ఇక్కడ నెంబర్స్ అయితే ఒకటొకటిగా మారాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ వెర్షన్ కోడ్ అనేది కూడా మనకైతే అవసరం అయితే లేదు. నెక్స్ట్ యాప్ ఐకాన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు కదా, యాప్ ఐకాన్ అయితే ఇది మనం ముందైతే పెట్టుకున్నాం. మీరు వేరేగా మార్చుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్ ఫైల్ అనేది కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి, మీరు చూస్ ఫైల్ అనేది కనబడుతుంది కదా. ఆ చూస్ ఫైల్ దగ్గరికి అయితే మీరు వెళ్ళినట్టయితే ఎలా ఓపెన్ అవుతుంది. అప్పుడు డాక్యుమెంట్స్లోకి మీరు కావాల్సింది అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఐకాన్. ఓకే, ఇదైతే వచ్చేసి నోటిఫికేషన్ ఐకాన్. నార్మల్గా యాప్ క్రియేటర్ 24 వాళ్ళు అయితే ఇచ్చేసి ఈ ఐకాన్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్ మన యాప్కి. ప్రతి యాప్కి ఇదే అయితే ఉంటుంది. కాకపోతే మనం మార్చుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్ ఫైల్ అనేది మళ్ళీ ఇక్కడ చూస్ ఫైల్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ చూస్ ఫైల్ దగ్గరికి అయితే మీరు వెళ్ళండి. అప్పుడు మీ డాక్యుమెంట్స్లో అయితే ఉంటే మీ ఫొటోస్లో కానీ ఎక్కడన్నా ఐకాన్ అయితే మీకు ఇష్టమైంది పెట్టుకోవాలనుకుంటుంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడు ర్యామ్ అనేది తక్కువ ఉంది, అలాగే రోమ్ కూడా తక్కువ ఉన్నది. నేను వాడేదైతే మోటో G 3rd జనరేషన్ ఫ్రెండ్స్. సో తక్కువ కాబట్టి నిన్నైతే అందుకే అయితే వీడియో అయితే చేయలేకపోయాను. హ్యాంగ్ అనేది చాలా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నాకైతే నేను పెట్టినా సరే అదైతే అవ్వదు, మీకైతే అవుతుంది. సో చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ స్క్రీన్ ఓరియంటేషన్ అంటే ఫ్రెండ్స్ మనకి పోర్ట్రేట్గా ఉండాలా లేదంటే ల్యాండ్స్కేప్లో ఉండాలా అనేది ఫ్రెండ్స్. అది మనమైతే ఇక్కడ ఆటో అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనం నడిపి ఆటో అయితే కాదు అది. ఆటో అంటే వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఆటో అంటే మీ యూజర్ అయితే ఎలా అయితే ఫోన్ పెట్టుకున్నాడో అటువైపుకి అయితే టర్న్ అయిపోద్ది ఫ్రెండ్స్ యాప్ స్క్రీన్ అనేది. ఒకవేళ అది మార్చుకోవాలనుకుంటుంటే ఇక్కడ ఉన్నది కదా ఫ్రెండ్స్ మీకు యారో సింబల్ అనేది. ఈ యారో సింబల్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే ఇలా మారుతుంది ఫ్రెండ్స్. సో ఆటో కాబట్టి మనం ఆటోలో అయితే పెట్టేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్క్లూడ్ పర్మిషన్ టు యూజర్స్ లొకేషన్ అంటే మీరు మీ యూజర్స్ యొక్క లొకేషన్ అయితే ఎక్కడ ఉందనేది మీరు చూసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్లో అయితే మీరు పెట్టుకోవాలి. సో ఇప్పుడు డాట్ అనేది మనకి ఇటువైపుకి అయితే వచ్చేసింది. అది ఎందుకంటే ఫ్రెండ్స్ మన గూగుల్ గట్ట వాళ్ళు ఉన్నారంటే ఫస్ట్ లొకేషన్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏ కంట్రీ నుంచి అయితే వాడుతున్నాం, ఏ కంట్రీలో ఎక్కువ యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ అయితే యూజర్స్ లొకేషన్ అయితే కావాలి ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూడ్ పర్మిషన్ టు రైట్ డేటా, అంటే మీ ఫైల్స్ అనేది యాప్కి వచ్చేసి ఒక ఫైల్ ఫోల్డర్ అనేది వాళ్ళ ఫైల్ మేనేజర్లో క్రియేట్ అయితే అవుతుంది. ఆ స్టోరేజ్ కావాలి కాబట్టి పర్మిషన్ అయితే ఇది ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి కెమెరాకి ఫ్రెండ్స్, కెమెరా దేనికంటే ఫ్రెండ్స్ మనకి సపోజ్ వాట్సాప్లో అయితే న్యూ కాంటాక్ట్ని యాడ్ చేయడానికి క్యూఆర్ స్కానర్కి అయితే కెమెరా అయితే కావాలి. సో ఆ కెమెరా అయితే మనది ఎటువంటి టైప్ ఆఫ్ యాప్ దాన్ని బట్టి కెమెరా అయితే ఆన్లో అయితే పెట్టుకోవచ్చు. సపోజ్ మనది యూట్యూబ్ ఎటువంటి టైప్ ఆఫ్ చాట్లో ఎటువంటి టైప్ ఆఫ్ యాప్లోకి వచ్చింది కాబట్టి యూట్యూబ్లో అంటే సపోజ్ చూడండి, యూట్యూబ్లో వచ్చేసి మనకి వీడియో అనేది అప్లోడ్ చేయాలంటే కెమెరా అయితే కావాలి. సో అందుకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేశాను నేనైతే. ఎస్లోకి అయితే టర్న్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంక్లూడ్ పర్మిషన్ టు యాక్సెస్ టు మైక్రోఫోన్, అంటే మైక్రోఫోన్ ఫ్రెండ్స్ మనకి సర్చ్లో అయితే మైక్రోఫోన్ అయితే గూగుల్ మైక్రోఫోన్ అయితే గూగుల్లో చూసినట్టయితే పక్కన మైక్రోఫోన్ అయితే వస్తుంది. అది మీరు పెట్టుకోవాలనుకుంటే ఎస్లో పెట్టుకోండి, లేదంటే మీరు నోలోకి అయితే టర్న్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యాడ్ లేటెస్ట్ యాప్ యూజర్స్ యాక్షన్ విడ్జెట్స్, అంటే మీది చాట్ టైప్ ఆఫ్ యాప్స్, అంటే మీలో మీ యూజర్స్ ఎటువంటి టైప్ ఆఫ్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారో కొత్త యూజర్కి అయితే చూపించాలి ఫ్రెండ్స్, అలా చూపించుకోవచ్చు మీరైతే. సో అది ఇది షో ఇక్కడ పక్కన చూసారు కదా, షో ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఇమేజెస్ పబ్లిష్డ్ బై యాప్ యూజర్స్. యాప్ అయితే ఎవరైతే యూజర్స్ ఉన్నారో కొత్త యూజర్స్ని మోటివేట్ చేయడానికి, ఐ మీన్ మీ యాప్ అయితే వాడుకోమని చెప్పడానికి అలాగైతే చూపించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ యాప్ ఐడి. ఫేస్బుక్ యాప్ ఐడి అంటే ఫ్రెండ్స్ ఒకవేళ మీ యూజర్ అయితే ఫేస్బుక్ లాగిన్ అయితే చేయాలనుకుంటున్నాడు, ఏ వెబ్సైట్లోంచి అయితే లాగిన్ చేయాలి అంటే ఫేస్బుక్లోంచి అయితే లాగిన్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఫేస్బుక్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చేయాలి. అందుకే ఫేస్బుక్ యాప్ ఐడి అయితే ఇక్కడ అడిగాడు ఫ్రెండ్స్. సో అక్కడైతే నేనైతే ఇది ఇచ్చేసాను, http://facebook అని ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆన్ సేవ్ జనరేట్ అని ఇచ్చేసాడు ఫ్రెండ్స్. అంటే ఇది మీరు యాప్ అదే ఏపీకేలో పెట్టుకోవాలా అంటే లేదంటే ఏపీకే అండ్ యాబ్లో పెట్టుకోవాలా అనేది ఫ్రెండ్స్. అంటే ఏపీకే అండ్ యాప్ అంటే మీకు మీ యూజర్స్కి అయితే ఎక్కువ స్టోరేజ్ అయితే కావాలి. సో అందుకు మీరు ఏపీకే ఒక దాంట్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో సేవ్ అయితే ఈ డేటా అంతే సేవ్ అవ్వాలంటే మీ యాప్లోకి అయితే వచ్చేసి సేవ్ అవ్వాలంటే మీరైతే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు సేవ్ అని ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సేవ్ అనేది ఉన్నది కదా, సేవ్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. సో పైన ఇలా వచ్చేసి అడుగుతుంది ఫ్రెండ్స్, నోట్ వెన్ యూ చేంజ్ ద నేమ్ ఆర్ ఐకాన్ ఈజ్ నెససరీ టు రీజనరేట్ ద యాప్. అంటే రీజనరేట్ అంటే యాప్ అనేది అప్డేట్ అయింది, ప్లీజ్ అప్డేట్ చేసుకోమని యూజర్స్కి అయితే చెప్తుంది ఫ్రెండ్స్. వచ్చేసి యూజర్స్కి అయితే అప్డేట్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనది వెర్షన్ అయితే మారిపోయినట్టే, నేమ్ ఆర్ ఐకాన్ మార్చినప్పుడు మట్టికి అలా జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో ఏది మార్చినా సరే అలాగైతే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓకే అనే దాని మీద మీరు క్లిక్ చేసేయండి. ఓకే, మీ డేటా అనేది సేవింగ్ అండ్ రీజనరేటింగ్ ఓకే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్, సేవ్డ్ అయిపోయింది. నెక్స్ట్ మీరైతే బ్యాక్ అయితే వచ్చండి ఫ్రెండ్స్. ఓకే, మనకు వచ్చేసి ఈరోజు అయితే యాప్ నేమ్ అండ్ ఐకాన్ అయితే మనం ఇప్పుడు ఫినిష్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, యాప్ నేమ్ అండ్ ఐకాన్ అయితే ఫినిష్ అయితే చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ట్యుటోరియల్లో వచ్చేసి ఇదైతే సింపుల్గా అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. ఇదైతే నెక్స్ట్ ట్యుటోరియల్ అయితే టోటల్ 4 అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అనేది చేసేస్తాను నెక్స్ట్ ట్యుటోరియల్. ఇప్పటికే ట్యుటోరియల్ అనేది చాలా లాంగ్ అయితే అయిపోయింది, 8 మినిట్స్ అయితే ఇప్పటికే వచ్చేసింది. సో ఇప్పుడుతో అయితే మనం ఈ ట్యుటోరియల్ అయితే ఆపేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియో అనేది సాయంత్రం అయితే ఉంటుంది, అది కూడా మీరు చక్కగా చూసి మీ యాప్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మన కంటెంట్ అనేది ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే అయిపోయింది మనకి. సో ఒకవేళ మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ వచ్చేసి ఒకటి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ట్యుటోరియల్ వీడియో రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే కింద ఇచ్చేయండి. ఒకవేళ మీరైతే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటుంటే ఛానల్ని అయితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోమనండి ఫ్రెండ్స్. ఓకే, నాకైతే మంచి సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు వచ్చేసి 35 అయితే ఉన్నారు. సో ప్లీజ్ ఇంకా నాకు సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. 50కి అయితే రీచ్ అవుతాం అనుకుంటున్నాను ఈ వీడియోతోటి. సో ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.